ఆధ్యాత్మిక సాధన రహస్యం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా ప్రాక్టీసింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అన్నది ఇట్స్ ఏ నో అబౌట్ అవర్ సెల్ఫ్. అంటే మన గురించి మనం తెలుసుకునేటువంటి సైన్స్ అంటూ ఏదైనా ఉంది అంటే అది భారతదేశంలో చెప్పబడినటువంటి ద ట్రూ వే ఆఫ్ ద స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ బాడీ అన్నది మనకి ఆధారమై ఉన్నది. అంటే ఈ బాడీని బేస్ అయ్యి మన మనసు తన కార్యాన్ని జరిగించుకుంటూ ఉంటుంది. మనసు తనకు తానుగా ఫిజికల్ వరల్డ్లో వర్క్ చేయలేదు. ఫిజికల్ వరల్డ్లో దానికి కావాల్సిన వర్క్ జరగాలి అంటే ఫిజికల్ ఫార్మింగ్ అన్నది కావాలి. ఆ ఫిజికల్ ఫార్మింగ్ ఈ బాడీ. అంటే మనకు ఉన్నటువంటి ఆపాదింపబడినటువంటి శరీరం ఏదైతే ఉందో ఇది మా భౌగోళికంగా భౌతికంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక మీడియం మన మైండ్కి, అంటే మన మనసుకి. ఈ మనసు అన్నది ఇక్కడ మనకి జనరల్గా చాలా వరకు గురువులు శిశువుని నడిపించేటువంటి పద్ధతులు వివిధ పద్ధతులు ఉంటాయి. అంటే జెన్యూన్ గురువుల సంగతి నేను చెప్తున్నాను. అందులో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎవరైనా ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలి అంటే ఒకే ఒక సూత్రం ఏంటంటే తన మనస్సుకి 2 విషయాలు వదులుకోవాల్సి ఉంటుంది. 2 విషయాలు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలామందికి మీరు ఎందుకండి సాధనలోకి వచ్చారు అంటే మాకు సాధన అంటే ఇష్టం అండి, ఇంట్రెస్ట్ అండి, మాకు సాధన తప్ప వేరే వ్యాపకం ఏం లేదండి, మేము సాధన చేసుకుంటూ ఉంటామండి. ఎందుకు అన్నదానికి వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నారు. మనం అడిగిన ప్రశ్న ఏంటి, ఎందుకు చేస్తున్నారు అని. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. అది చెప్పకుండా మిగతా లోకరామాయణం అంతా చెప్తారు. బికాస్ దే డోంట్ నో ద బేసిక్ థింగ్ ఆల్సో. వాళ్ళకి కనీస అవగాహన కూడా దీని గురించి లేదని అర్థం. జనరల్గా మీరు ఏ సాధనలో ఉన్నా, అంటే యోగ సాధన కావచ్చు, తాంత్రిక సాధన కావచ్చు, ఏదైనా గురువు దగ్గర మంత్రం తీసుకుని చేయొచ్చు, లేదా ఏదైనా ధ్యాన పద్ధతిలో మీరు వెళ్ళి ఉండొచ్చు. ఏదైనా సరే, ఏ గోల్ అయినా ఒకటే నియమం. ఆ నియమం ఏంటి అంటే మీ మనసుకి మీరెవరన్నది తెలియబడు. నేను ఎవరో నాకు తెలుసండి అంటే మంచిదే. ఆ తెలిసినోడికి అసలు సాధనతో పనే లేదు. సో ఈ తెలుసుకోవడానికి ఇన్ని కష్టాలు పడాల్సింది, ఇంత ముక్కు మూసుకోవాల్సింది, ఇంత అడవుల్లోకి హిమాలయాల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అది తెలుసుకోవడానికి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మనసుకి 2 విషయాలు ముందు అర్థం అవ్వాలి. ఆ 2 విషయాలు ఏంటి అంటే 1 రక్తి, 2 విరక్తి. శిష్యుల్లోని ఈ 2 ఎక్కడ ఉన్నాయి అన్న దాన్ని బట్టి, దేనిపై ఉన్నాయి అన్న దాన్ని బట్టి గురువు తాలూకా బోధ అన్నది శిష్యుడిని నడిపిస్తుంది. సో నా జీవితంలోనే చిన్న ఎగ్జాంపుల్. నేను ఒక్కోసారి మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళని కళ్ళడానికి వెళ్ళినప్పుడు, ఒక్కొక్కసారి సినిమాల కోసం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సినిమాల కోసం మాట్లాడిన గురువు దగ్గరికి వెళ్తామా చెప్పండి, కానీ సినిమా కోసం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే ఆహారం కోసం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, పాలిటిక్స్ కోసం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ యాక్చువల్గా నా వ్యక్తిగతంగా నాకు సంబంధం లేని కాన్సెప్ట్ ఇష్యూస్. కానీ అవి ఎందుకు అంటే ఆ టైంలో మన మనసు దానికి రక్తిగా కానీ విరక్తిగా కానీ ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా గురువు దానికోసం మన మైండ్ని తెలుసుకుని, అంటే మన మనసు ఎరిగినటువంటి గురువు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాడు.
ఇక్కడ మీరు ఫస్ట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటంటే, మేము సాధకులం అండి, మేము అవి చేయమండి, మాకు అవి ఇష్టం ఉండవండి, మేము వాటికి దూరంగా ఉంటామని అంటారు. సో మీ సాధకులా కాదా అన్న విషయాలను పక్కన పెడితే, మీ మనసులో రక్తి విరక్తి అన్న రెండు భావాలకి అతీతం అవ్వాలి. అంటే మన మనసే మన జీవుడికి, అంటే మన మనసు పొందుకోవాల్సినటువంటి స్థితికి బంధ మోక్షాలు రెండింటికి కారణం మన మనసే కారణం. అంటే మనం లాక్ అయిపోవాలన్నా, మోక్షం అంటే విడిపడి ముందుకు సాగి స్వతంత్రత స్వేచ్ఛాయుతమైనటువంటి విధానంలోకి మనం వెళ్ళాలన్నా ఈ రెండింటికి కూడా కారణం మన మనసే. అది ఎక్కడ జరుగుతుంది అంటే, మనం మనసు రక్తి విరక్తి అన్న రెండు కాన్సెప్ట్లో జరుగుతుంది. అంటే మన మనసుకి కొన్ని ఇష్టం ఉంటాయి, అవి రక్తి, కొన్ని అయిష్టం ఉంటాయి, అది విరక్తి. మనకి చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ ఉదాహరణకి మద్యం ఉందనుకోండి, అంటే ఆల్కహాల్ ఉందనుకోండి, మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ సాధకులు ఆల్కహాల్కి దూరంగా ఉంటారు. కొంతమంది అంటే కొన్ని రకాల సాధనలో ఆల్కహాల్ కంపల్సరీ, కానీ కొన్ని రకాల సాధనలకి ఆల్కహాల్ కంపల్సరీగా ప్రొహిబిటెడ్, అంటే నిషేధింపబడినటువంటి వస్తువు. ఎగ్జాంపుల్ మనం దాని గురించి మాట్లాడదాం. ఈ ఆల్కహాల్ అన్నది ఉందనుకోండి, ఈ ఆల్కహాల్ అన్నది మనకి అంటే సాధకుడికి అది విరక్తి, అంటే అయిష్టం. మీకు అది అవసరమా కాదా అన్న విషయం మీదే మీ మైండ్ ఉండాలి తప్ప కానీ, మీ మనసు ఉండాలి తప్ప కానీ, దానిపై ఇష్టం కానీ అయిష్టం కానీ అనుకోరు. మీకు దాని మీద అయిష్టం ఉందనుకోండి, మీ మనసు దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, మనకి ఏది నచ్చితే దాని వైపు మనసు వెళ్తుంది అనుకుంటారు. కాదు, మనకి నచ్చని దాని వైపు కూడా మన మనసు వెళ్తుంది. ఆ విషయం మనకు తెలియదు. అందుకే మన స్నేహితుడి కన్నా మన శత్రువుని మనం ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే అదంతా మనకి ఇష్టం ఉండదు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అదే. మనకి మన మనసుకి బంధమోక్షాలు అతీతం అవ్వాలి, దాటాలి అంటే, గుణ అతీతం అవ్వాలి అంటే, ఇవన్నీ కూడా పరమాత్మ తాలూకా లక్షణాలు. వేదం పరమాత్మ కోసం తత్ చెప్పి తత్తాన్ని సంబోధించి ఆ ధాతువు కొన్ని ఆపాదింపబడింది. ఆ ఆపాదింపబడినటువంటి అంశాలని మన జీవుడు ఎరిగినప్పుడు, వాటిని పొందుకున్నప్పుడు, వాటిని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, ఆ స్థితిని పొందినప్పుడు జరిగేటువంటి విషయం ఇది. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఏదైనా ఒక వస్తువుపై ఇష్టం ఉంటే అది మనకు బంధంగా మారుతుంది, అయిష్టం ఉన్నా మనకు బంధంగా మారుతుంది. ఎందుకు అంటే, ఈ మనస్సు ఈ శరీరాన్ని ఆధారం చేసుకుంది. ఈ శరీరానికి కొంతకాలం శక్తి ఉంటుంది. ఆ శక్తి అయిపోయిన తర్వాత ఈ శరీరం పడిపోతుంది. అప్పుడు మన మనసు పడిపోదు, మన మనసుగానే ఉంటుంది. అది అప్పుడు ఇంకో శరీరాన్ని ఎత్తుక్కుంటుంది. ఇది జన్మల మార్గం. ఈ విషయం మీద అందరికీ ఫుల్ క్లారిటీ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే, మీకు ఈ జన్మలు మారుతున్నప్పుడు గత జన్మలుగా వస్తున్నటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ రక్తి విరక్తులకు సంబంధించిన అవశేషాలు ఏవైతే ఉన్నాయో, అవి లోపల ఉండిపోతాయి. అందుకే చాలామంది అంటారు, మేము సాధన చేస్తుంటామండి, లేకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడు, సీరియస్గా వర్క్ చేస్తున్నప్పుడు సంబంధం లేని ఒక ఆలోచన తప్పని వచ్చి అది మనం డిస్టర్బ్ చేస్తుంటుంది. సంబంధం లేని ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? అది నీకు సంబంధం లేదా, నువ్వే కదా అంటున్నావు. నీకు సంబంధం లేని విషయాన్ని నీ మనసు ఎలా పసిగట్టగలిగింది అంటే, నీ మనసులో అది ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది. ఆ టైంలోని దానికి సంబంధించిన పరిసరాలు ఏవో లింక్ అయి ఉన్నప్పుడు దాని మ్యాచింగ్ ఏదైతే ఉందో దాని లోపల ఉన్న దాన్ని బయటకు వదిలింది. అది దాని అర్థం. దానికి కారణం ఏంటంటే, ఈ రక్తి విరక్తి అనేటువంటి వ్యవహారాలే. కొంతమంది గురువులు శిష్యులతోని శృంగార విషయం మాట్లాడతారు, కొన్నిసార్లు ఆహారం కోసం మాట్లాడారు. అంటే అవన్నీ గురువు పిచ్చి ఉన్నాయని అర్థం కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పర్టికులర్గా వాళ్ళకి అంటే వాళ్ళ సాధనలో ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు దానిపై ఇష్టం అయిష్టం రెండూ లేదనుకోండి, పొరపాటున గురువు ఆ కాన్సెప్ట్లు కానీ, ఆ టాపిక్లు కానీ, ఆ పేరు కానీ ఏమి అంటాడు. ఎందుకు అంటే, ఇష్ట అయిష్టాలు రెండూ కూడా ఒక దానిపై ఒక వ్యక్తికి లేనప్పుడు, అంటే ఒక అంశంపై మనకి ఇష్టం కానీ అయిష్టం కానీ, అంటే రక్తి కానీ విరక్తి కానీ రెండు భావనలు లేనప్పుడు, ఈ రక్తి విరక్తి అన్నది యాక్చువల్గా భావనలు, ఎమోషన్స్, డిజైర్స్ కాదు, అంటే కోరికలు కాదు. డిజైర్ వేరు, నీడ్ వేరు, ఎమోషన్ వేరు. ఇక్కడ ఎమోషన్ అన్నది మైండ్ దానికి కనెక్ట్ అవుద్ది, ఎమోషనల్ కనెక్టివిటీ అంటారు. డిజైర్ కనెక్టివిటీ లేకపోతే నీడ్ కనెక్టివిటీ అంటారు. సో ఎమోషన్స్కే కనెక్ట్ అయి ఉంటాం, అంటే మన భావనలకే మనం అనుసంధానింపబడి ఉంటాం. అనుసంధానింపబడినటువంటి భావనలతోనే మన జన్మతాల పరంపరలు, మన తాలూకా జీవిత వ్యవహారాలు అన్నీ నడుస్తూ ఉంటాయి. ఒక సక్సెస్ అవ్వడానికి, ఒక ఫెయిల్ అవ్వడానికి,
ఒకరు ముందుకెళ్ళడానికి, ఒకరు ఆగిపోవడానికి, వీటన్నిటికీ కారణం వాళ్ళకు ఉన్నటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ. సో ఏ విషయం మీద చివరికి మన కుటుంబ సభ్యులపై కూడా మనకి ఈ ఎమోషనల్ ఫిజికల్ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక తల్లి బిడ్డలు ఉన్నారు, నీ బిడ్డ నీకు కాదు, ఆడు వేరు నీవు వేరు, ఈ జన్మలు వేరు, నువ్వు ఏదో అలా పుట్టాడు నీకు అంతే, నీకు సంబంధాలు వదిలేని అంటే ఎలా ఉంటుంది చెప్పేసి కొడేస్తాను నన్ను. సో అది నేను చెప్పట్లేదు. సో నేను చెప్తున్నది ఏంటి అంటే ఎమోషనల్ కనెక్టివిటీ అన్నది ఉండకూడదు. ఈ ఎమోషనల్ కనెక్టివిటీ అన్నది పాజిటివ్ వేలో ఉంటే రక్తి, నెగిటివ్ వేలో ఉంటే విరక్తి, ఈ రెండు కూడా ప్రాబ్లమే జీవుడికి. సో ఏదైనా ఒక అంశంపై ఒక వ్యక్తికి ఆసక్తి ఉన్నా లేదా ఆసక్తి లేకపోవటం అంటే అయిష్టత అన్నది ఉన్న, విరక్తి అన్నది ఉన్నా సరే ఆ విషయాన్ని ఆ వ్యక్తి తాలూకా మనసులో వాసౌట్ కావాలి. అలా వాసౌట్ అయినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి లేదా ఆ శిష్యుడు లేదా ఆ పర్సన్, ఆ జీవుడు, ఆ మనసు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక అడుగు ముందుకేయగలడు. సో దాన్ని వాసౌట్ చేస్తాడు. సో వాసౌట్ చేయాలి అంటే దాని గురించి కాస్త వ్యవహారం అన్నది నడుపుకుంటూ రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు మెయిన్గా చెప్తున్న విషయం ఏంటంటే ఏ విషయం మీద అయినా సరే మీకు ఉన్నటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ అది మీకు సపోజ్ మీ వయసు 40 ఏళ్ళు ఉందనుకోండి, ఈ 40 ఏళ్ళ వ్యవహారం కాదు, దీని వెనకాలలో కొన్ని వేల సంవత్సరాలు మీ ప్రయాణం ఉంటుంది. అప్పటి నుండి కూడా లింక్ ఉంటుంది. ఎందుకంటే ఈ రక్తి విరక్తి అనేటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ అన్నది మనసుకి ఈ ఒక్క ప్రజెంట్ జన్మకు సంబంధించింది కాదు. ఈ ఒక్క ప్రజెంట్ జన్మకు సంబంధించింది దానిపై ఎక్కువ డామినేటింగ్గా ఉంటుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపించినటువంటి ఫిజికల్ ప్రూవబుల్ వర్డింగ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వర్డ్ కాబట్టి దీనిపై ఉంటుంది. కానీ ఇది గత కొన్ని వేల సంవత్సరాలుగా, వేల జన్మలుగా వస్తున్నటువంటి విషయం. వీటికి ఆ వ్యక్తి తాలూకా మనసు అతీతం అవ్వాలి. ఆ అతీతం అవ్వడానికి గురువు ఆ అంశాలను ప్రస్తావిస్తూ ఆ అంశాలపై ఉన్నటువంటి వ్యవహారాలు కొన్నిటిని దాటిస్తూ శిష్యుడిని నడిపించి ముందుకు తీసుకొని వెళ్తాడు. అంతేగాని ఈ రక్తి విరక్తి అనేటువంటి భావన మనలో ఉన్నప్పుడు నేను జన్మరాయచ్చు, నాకు అయిపోతుంది, నాకు జన్మలు ఇంకా లేవు, లేకపోతే నేను పూర్తి పరిపూర్ణ అయిపోయాను, ఇదంతా శుద్ధబద్ధం. సో జనాలంతా కూడా ఒక రకమైన యూజ్లెస్ మేళవింపు థాట్లోకి వెళ్ళిపోతున్నారు. సో వ్యవహారం అన్నది అది కానే కాదు. మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ తాలూకా ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏ వ్యక్తి తాలూకా ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు భావనలకి మనస్సు స్థితి అన్నది అతీతం అవ్వాలి. అతీతం అయినప్పుడు వాటి తాలూకా భావనలో ఉన్నటువంటి కనెక్టివిటీకి సంబంధించినటువంటి అంటే ఎమోషనల్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి ప్రతిఫలాలు, రిజల్ట్ అంటాం కదా, ఆ రిజల్ట్ అన్నది మన పైకి రాకుండా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఆ రిజల్ట్ అంటే ఇక్కడ కర్మ, ఆ కర్మను మనం జ్ఞానంతో పోగొట్టుకోవచ్చు. ఎలా పోగొట్టుకుంటున్నాం? జ్ఞానంలో నీకు తెలిసిపోయింది ఇది కాదు అవునని, రాకుండా ఉంటుందా? ఇప్పుడు దోమ కుట్టింది, అది మలేరియా దోమ అనుకోండి, ఈ దోమ కుట్టింది, ఇది నేను ఇప్పుడు నాకు ఈ దోమ నేను అతీతుని అయిపోయాను, నా స్థితి వేరు అంటే మలేరియా రాకుండా ఉంటుందా? మొత్తం. ఎందుకంటే పుట్టింది మలేరియా దోమ. సో దాని తాలూకా క్రిమి నీ శరీరం ప్రవేశించి దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అన్నది దాన్ని డెవలప్ చేసుకొని ఖచ్చితంగా నేను పడుకోబెడుతుంది. సో అందులో డౌటే లేదు. సో ఎవడు దేనికి అతీతుడు అన్నది కాదు, కానీ ఈ ఎమోషనల్ కనెక్టివిటీ లింక్లు ఏవైతే ఉన్నాయో దీనికి అతీతులు అవ్వాలి. అతీతులు అయినప్పుడు ఈ 3 గుణాల తాలూకా వ్యవహారం అనేది సమస్థితికి వస్తుంది. ఎవరికైతే సమస్థితికి వస్తుంది, అందుకే మీకు ఈ బైరాగి సాధన పద్ధతిలో చెప్తారు త్రిగుణ ఏకసూత్ర పాదం అంటారు. అంటే త్రిగుణ అంటే 3 గుణాలు, ఏక అంటే 1, సూత్రం అంటే దారం, పాదం అంటే దారి. సో ఈ 3 కూడా అంటే జీవుడు ప్రయాణించేటువంటి దారిలో ఈ 3 గుణాలు ఏకసూత్రం అంటే ఒకే దారంపై లెవెల్గా రావాలి. ఎగుడు దిగుడు ఉండకూడదు. ఎగుడు దిగుడు ఎప్పుడు ఉంటాయి? మీకు ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటే వస్తాయి. ఇది నావాడు, ఇది బయటోడు, ఇది నాకు అక్కర్లేదు, ఇది నాకు నచ్చలేదు, అది నాకు కావాలి, ఆ వస్తువు అంటే ఇష్టము, అది నేను పొందుకోలేకపోతున్నానే, నేను దాంట్లో ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నాను, ఇలాంటివన్నిటివి కూడా మనకి ఇబ్బందులను తెచ్చిపెడతాయి. సో సాధనలో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ రక్తి విరక్తి అనేటువంటి భావనలకి అతీతులు అవ్వాలి. సో ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అర్థమవుతుందా? సో దీనికోసం మీరు మరింత వివరాలు, సమాచారం
ఎత్తుక్కునే ప్రయత్నం చేయకుండా మీ గురువులు మీకు కరెక్ట్గా నడిపించి చూపించేటువంటి మార్గంలోని వీటిని ఓవర్కమ్ చేస్తూ వెళ్ళే మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంగా ప్రయాణించి మీ జన్మల్ని కరతాళమర్పం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.